అందరికీ నమస్కారం. నేను ములుగురాని సింగర్. ఈరోజు మంచి కళాకారుడు తాతగారు మనతో ఉన్నారు. తాత నమస్తే. నమస్తే. బాగున్నారా? చీపురు పుల్లలతో ఫోటోలు తయారు చేసినావు కదా తాత. ఈ చీపురు పుల్లలతో ఇట్లా తయారు చేస్తే ఇంత మంచిగా ఉంటది అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఎట్లా తయారు చేసినావు? అయ్యా వస్తారా మరి అంత ముందు ఏం పని చేసేది మీరు? అయితే ఇప్పుడు మీరు బంగారం పని చిన్న చిన్న వాటి నుండి కూడా మీరు మంచి మంచి డిజైన్స్ తయారు చేస్తారు కాబట్టి ఆ దాంట్లో నుండి ఈ ఆలోచన వచ్చింది. అంటే చీపురు పుల్లలు కట్ చేసి ఇట్లా తయారు చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది మీకు. మీకు ఎన్ని సంవత్సరాలు అయితే తాత పెళ్ళై? 70లో పెళ్లి అయింది. 70లో స్టార్ట్ చేసిరా పుల్లతో? అదైతే 70 పిండి కాకముందే ఎప్పుడో కాకముందు అయినాక కొన్ని చేసింది. కోట వారికి పెట్టుకోవాలి కాడ మీద. అంటే ఈ ఫోటో మీరు సుమారు 65. ఇప్పుడు ఈ ఫోటో మీరు పెళ్లి కాకముందే తయారు చేసారు. అంటే ఇట్లా కట్ చేసింది చిన్న చిన్న కట్ చేసి ఇంత మంచిగా తయారు చేసారు కదా తాత. అంటే ఫస్ట్ మీరు ఏమన్నా దీనిపైన స్కేల్ తోని గానీ పెన్సిల్ తోని గానీ కూడా అట్టకు క్లాత్ అంటు పెట్టి క్లాత్ మీద పెన్సిల్ తోటి స్కెచ్ చేసేది. స్కెచ్ చేసి దానికి వీటిని అతికిచ్చేది. ఇప్పుడు ఇవి 3 ఇల్లు, ఇది గేటు. ఇదేంటా ఈ డిఎన్ పేరు నాది. నీ పేరు అంటే నీ పెళ్లి కాక ముందే ఇది రెడీ చేసినావు. ఇప్పుడు లేకుంటే సరే తాత. ఇది ఇది 65. భరతనాట్యం నాటకి. ఓకే. ఇప్పుడు ఇంత సన్నగా చేసినావు తాత. ఈ చీపురు పుల్లలో ఇంకా మళ్ళా ఇట్లా సన్నగా మామూలుగా కంటికి కూడా కనిపిస్తలేదు. ఇవి కూడా దాంతోనే చేసినావా? కట్ చేసి బ్లేడ్ తో కట్ చేసి అతుకు పెట్టి బ్లేడ్ తో కట్ చేసి అతుకు పెట్టినావు దీన్ని. టైం బాగుండేది. ఒక్కటి చేయాలంటే ఒక రోజు పైన పడేది. ఇది ఒక్కటి చేయాలంటే అంత టైము. తాత ఇదేంటిది మరి? లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్. ఓహో, అంటే అమ్మ మీరిద్దరు అన్నట్ట. బాగున్నది. ఇది ఒక్కటి గౌతలో ఆయన గిఫ్ట్ తో ఇచ్చాడు. అదే మా ఏంటికి తాత. మరి ఇది తిరుపతి దేవుడు. అంటే ఈ ఫ్రేమ్ కు మీరు ఇవి అంటించారా? ఫ్రేమ్ కట్ చేసి ఇటు పెట్టి అంటించిండు. అంటించినా కానీ ఫ్రేమ్ కట్ చేసి పెట్టి ఫస్ట్ ఇవి చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ కట్ చేసి ఇలా పెట్టారా? అప్పుడే ఇది ఫ్రేమ్ ఇట్లా కట్టించింది గ్లాస్ తోని. అప్పుడే అంటే మీరు ఎవరన్నా కట్టే వాళ్ళు వస్తే కట్టారా లేక మీరే బయటికి తీసుకొని కట్టించుకోవచ్చు? బయట షాపులో ఉండే గ్లాస్ మాత్రం ఆడ కట్టించారు. తాత ఇదేంటి గుడి? విలేజ్. ఒక విలేజ్. ఒక విలేజ్ ఊరో ఉంటాయి కదా. ఊర చెరువు కట్ట ఊరో గుంటే అట్లా. సూర్యుడు. ఇవి మబ్బులు అన్నట్ట. అన్నిటికి మీ పేరు రాసుకున్నారుగా.
ఇక్కడ ఉన్నది తాత. ఇది మీ పేరును మీరే డిజైన్ చేసుకున్నారు ఇక. ఇది వరంగల్. ఆహా, మస్తు చేసిరు తాత. డిఎన్ రావా? డి నారాయణరావు. ఆహా, డి నారాయణరావు. దేవరపల్లి కదా డి వస్తుంది. ఆహా, డి అంటే మరి ఏంటి తాత? దేవులపల్లి. దేవులపల్లి నారాయణరావు. ఆహా. అంటే ఇప్పుడు మీరు బంగారం పని చేసిన అన్నారు కదా, ఎక్కడికన్నా వేరే వేరే దేశాలకు కానీ వేరే వేరే విలేజ్లకు కానీ ఎటన్నా వెళ్ళారా? విలేజ్ పట్టణాలకే పోయి బొంబాయికి, మద్రాసు, ఆగ్రా సుధా వేయండు. ఒక మా స్టేట్ ఆఫ్ అన్నిట్లో పోయినా. అన్ని తిరిగిండ్రు. అంటే అప్పుడు మరి బంగారం తేవడానికా లేకుంటే తేవడానికి, తీసుకొచ్చేదానికి, చేయడానికి, షాప్లో చేయడానికి. మీకు ఎంతమంది పిల్లలు తాత? నాకు 4 బిడ్డలే, కొడుకులు లేరు. ఆర్థిక చాలా తక్కువ ఉంది. 4 బిడ్డలు మీకు. పెళ్ళిలేనే అందరికి? పెద్దమ్మ పేరు ఏం పేరు? చంద కుసుమ కుమారి. ఇంకో పెద్దమ్మ తర్వాత వాళ్ళు దేవులపల్లి గణేష్, వీణ వాణి. ఇంకొకరు ఎక్కడ ఉంటారు? ఇంకొకరు కనుకుంటా ఐలయ్య, భాగ్యం, జిడేవాడ. ఇంకొకరు ఎడిగేటి భాస్కర్, లేబర్ కాలనీ, అర్పిత. పేరు మార్చినాయి అన్నట్టు. భాగ్యక్క పేరు ఉమా. వాళ్ళందరికి పిల్లరా? అందరికి పిల్లలు. అందరికి 2 పిల్లలు. 2 పిల్లలు. పెద్ద ఆమె కొడుకో బిడ్డ. కొడుకొక బిడ్డ. పెద్ద ఆమె వాళ్ళ ఆంటీ వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు తాత? చంద సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ మీ మనమడా? పెద్ద మనమడు. పెద్ద బిడ్డ కొడుకు. అమ్మ మంచిగా చూసుకుంటారా మరి మిమ్మల్ని? నేను పర్లే, ఇద్దరే కొడుకులు లేరు. ఇద్దరం చూసుకుంటాం. మనవరాళ్ళ ఒకటి ఆయన ఇంకా చెప్పగలుగుతావా? చెప్పు. సంతోష్ పెద్ద బిడ్డ పిల్లలు. మౌనిక. రెండో బిడ్డ పిల్లలు చింటూ, వరుణ్. మూడో బిడ్డ పిల్లలు మహిమ, మాన్యత. మాన్యత. నాలుగో బిడ్డ పిల్లలు గ్రీష్మ, ఒక మేఘన. గుర్తులేదా మీకు మరి? యాదుకుంటలేదు. అంటే ఇప్పుడు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయిందా తాతయ్య? నాకు శరీరం మంచిగా లేదా, హెల్త్ మంచిగా లేదనే ఇట్లున్నా. మీ అల్లుళ్ళు మంచిగా చూసుకుంటారు తాతయ్య మరి? అల్లుళ్ళు కొడుకుల కంటే ఎక్కువ చూసుకుంటారు. ఇప్పుడు జనరేషన్ బట్టి బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు కొడుకుల లేని లోటు వాళ్ళు తీరుస్తాను. అంతకంటే ఎక్కువ చేస్తారు. అంతకంటే ఎక్కువ చేస్తారు. మా మనవాడు ఇంకా బాగా చూసుకుంటాడు అన్నిటికంటే. ఎవరు? మా మనవాడు సంతోష్ బాగా చూసుకుంటాడా? అంటే ఫస్ట్ బిడ్డ కొడుకు కాబట్టి చాలా గౌరవంగా పెంచారు అనుకుంటారు. బాలు చాలా తోడి పెంచారు. మరి ఇప్పుడు మీ మనవడు బాగా చూసుకుంటాడు మిమ్మల్ని? చూసుకుంటాడు. మీరెంతమంది తాతయ్య? మేము ఇద్దరం మగవాళ్ళం, ముగ్గురు ఆడపిల్లలు. మీరు మీ అమ్మ సంతానం.
ఇంకా మా నాన్న వాళ్ళ సంతానం చూసుకుని మా నాన్న అన్నప్పుడు 6 ఎందుకు మనకి ఇంటి కుటుంబం చెప్పాలి. ఒక 10 మంది తయారయ్యారు. మీరు మీ కుటుంబం వరకు. అమ్మ మరి తాత బంగారం షాప్లో పోయేది కదా, మరి ఇంట్లో ఉండి మీరేమైనా పని చేసేదా లేకుంటే మీ పిల్లలను చూసుకుంటూనే ఉండేదా? చేసేది ఎందుకు చేసేది? ఏం పని చేసేది? బీడీలు బీడీలు చేసేది. అంటే ఇక్కడ వరంగల్లో ఆ బీడీలు ఎక్కువ చేసేది. అంటే ఇక్కడ ఉన్న పనే కదా, పొలం పనులు అవి ఇవి ఏమి ఉండవు ఇక్కడ. అసలు ఏం పోలే, పొలం లేదు, చెలకలేదు. బీడీల పని అంటే మరి బీడీలు అంటే మీరు మీ అమ్మ వాళ్ళ కాడ నుండి వస్తుందా? ఫస్ట్ నుంచే నిన్న చెప్తాను ఇంట్లో ఎక్కడ మేము 5 ఏళ్ళ పిల్ల కాంచి 5 కాదు కానీ 7-8 ఏళ్ళ అమ్మాయి కాంచి ఇట్లా మందికి ఇట్లా మూతలొత్త నేర్చుకొని పోయేది. అది చేసినాక నానమ్మ ఆ రోజులల్లా అనాలు పావులాలు ఉండేదా? మరి ఈ రోజు పైసలు నోటేదా? ఉండే బిల్లు ఉండే, నయా పైసా బిల్లు ఉండే, 5 పైసలు 10 పైసలు 20 పైసల బండి, ఆటాన బండి, రూపాయి బండి లాస్ట్ ఇంతవరకు ఉండేది. వేరే వస్తుంది కానీ అప్పుడు అన్ని ఆలి పైసా అని ఉండేది. రాగి పైసా అంటే రాగి పైసా, రాగి పైసను ఒక 5 పైసల బిల్ల ఏకాన అనేది. పావులలో 4 వీసాలు. ఇప్పుడు బంగారం చుట్టూ అంతే, పావులలో నా వీసం అంటే ఈ ఏకాన అన్నట్టు. అట్లా ఆటాన అంటే అర్ధ తులం, రూపాయి బిల్ల అంటే తులం, అట్లా చూస్తే అట్లా లెక్కలు. మా ఇంట్లో బాగా ఇన్ని పైసలు చూస్తుంటే మా మేన ఇన్ని కొనవేయింది. ఇంకా 9 పైసా బిల్లలు చూస్తుండే ఇంట్లో, రాగి పైసా చూస్తుండే 2 పైసలు. మీకు బియ్యం దొరికేదా? ఇక రేషన్ కార్డు, జొన్నలు ఇచ్చేది, గోధుమలు ఇచ్చేది, బియ్యం ఇచ్చేది. ఇక వీలైతే చక్కెర కాంచి ఇచ్చేది. అప్పుడు చక్కెర, నూనె ప్యాకెట్లు అన్నీ రేషన్ కార్డు అయినా తెచ్చుకునేది. కొన్ని వీలైనప్పుడల్లా అదో ఇవో ఇక చదువుకున్నట్టు. ఇక బియ్యం అప్పుడు ఎక్కువ దొరకక నూకలు చూస్తే కొనుకొచ్చుకొని గాలిచ్చుకొని తినేది.